పరిణామం. అది మూర్ఖత్వము, రెచ్చగొట్టే కార్యక్రమం కూడా అది. అవును. ఇంకా నాకేంటంటే ఇంకా కార్నర్ చేసిన పరిస్థితుల్లో నేను అంత స్పష్టంగా అడిగినప్పుడు నాకు దళితుల ఓట్లు కావాలి, క్రైస్తవుల ఓట్లు కావాలి, కానీ ఇప్పుడు నన్ను వ్యతిరేకించేది క్రైస్తవం తీసుకున్న దళితులు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా అర్థమైంది. నన్ను ప్రశ్న వేసిన వాళ్ళు కూడా క్రైస్తవం తీసుకున్న దళితులు ఈ ప్రశ్న వేస్తున్నారు. సో ప్రస్తుతం నేను నిర్మించాలనుకుంటున్న మా సొసైటీ నిర్మించాలనుకుంటున్న ఈ దేవాలయానికి మీరు అడ్డు చెప్తున్నారు కాబట్టి మీ ఓట్లు అక్కరలేదా అని అంత స్పష్టంగా అడిగితే, మీ ఓట్లు కావాలా గుడి కావాలా అని అడిగితే నాకు గుడే కావాలి అని నేను పేర్కొనటం జరిగింది వెంకటకృష్ణ గారు. నేను దళితుల ఓట్లు వద్దని లేదు, క్రైస్తవుల అంతవరకు క్లారిటీ ఉంది. దళిత క్రైస్తవులు నన్ను ఈ ప్రశ్న వేశారు కాబట్టి నీకు రాముడా, అక్కడ నీకు రాముడు కావాలా మా ఓట్లు కావాలా అని అడిగినప్పుడు డెఫినెట్గా నాకు రామాలయం, నా ఆకివీళ్ళలోని రామాలయమే నాకు ప్రయారిటీ అని చెప్పి అది నేను నా వరకు ఆ దేవాలయం వరకు మాట్లాడటం జరిగింది. దాన్ని పార్టీకి ఎక్స్ట్రాపోలేట్ చేసి ఇప్పుడు దళిత క్రైస్తవులు అయినప్పటికీ కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2018లోనే బిల్ పాస్ చేశారు. సో నేను మా పార్టీ విధానానికి వ్యతిరేకంగా అసలు నేను మాట్లాడతల్లా. నా దారిని నేను నా నియోజకవర్గంలో దేవాలయం కట్టుకుంటున్నాను. ఆ ప్రాసెస్లో నీకు నీ గుడి కావాలా మా ఓట్లు కావాలా అని అడిగితే దాని వరకే నేను చెప్పాను తప్ప మా పార్టీ అంత ఓపెన్గా దళిత క్రైస్తవులు అయినప్పటికీ కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత ఈ దేవాలయం మీద దీన్ని రాష్ట్రానికి అంతటికి చెందినదిగా మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం చేసిన వ్యక్తి మీద కూడా వారు మాట్లాడటం అనేది నన్ను ఎక్కువ బాధ పెట్టిన అంశం అండి. నాకే ఇక్కడ క్లారిటీ ఏంటంటే మీరు చెప్పింది ఎవరో వ్యక్తులు నీకు రాముడి గుడి కావాలా మా ఓట్లు కావాలని ఎవరో వ్యక్తులు ఒకళ్ళో ఇద్దరో 10 మంది అడిగితే మీరు ఆ రకంగా అడిగినట్లయితే నాకు గుడే కావాలి అన్నారు. మీరు వాళ్ళు 10 మంది 10 ఓట్ల వాళ్ళ 20 ఓట్ల తెలియదు. అడిగిన వ్యక్తులకు మీరు ఇచ్చిన సమాధానం మొత్తం దళిత సమాజానికి మొత్తం క్రైస్తవ సమాజానికి కాదు. లేదు, కానే కాదు. క్లారిటీ వచ్చేసి ఇంకొక చెప్పండి సార్. ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇవ్వాలి వెంకటకృష్ణ గారు. ఏంటంటే నేను జీసస్ క్రైస్ట్ని అవమానించినట్టుగా శ్రావణ్ కుమార్ గారు మాట్లాడితే కొద్దిమంది అది నిజమని నమ్మారు. నేను మన ఛానల్లో క్లారిఫై చేయలేదు, అది క్లారిఫై చేయాలనుకుంటున్నాను. అక్కడ జరిగింది ఏంటంటే ఒక జనసేన అనిల్ అనే ఒక వ్యక్తి నా పక్కనే ఉంటే ఆ రోజు నేను రామనవమి రోజు అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి ఒక చెక్కకి ఒక మేకుండి ఈ నవరగంత మీద కొడితే ఆ మేక అక్కడ ఉండిపోయిందండి. సో నేను అతన్ని హాస్పిటల్లో చూసి ఆకివీళ్ళలో ఇది కష్టం అని చెప్తే భీమవరం షిఫ్ట్ చేసి ఆ మేకు తీయటం ఆ పక్కన డిష్లో ఆ మేకేసి చూపెట్టినప్పుడు ఆ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నేను ఇలాగా మేకు ఒక చెక్కకి మేకుతో ఈ నవరగంతం మీద కొట్టడం జరిగింది. ఇలాగా ఏదైనా కత్తితో పొడుస్తారు, లేదంటే ఇంకేదో మారణాయుధాలు వాడతారు. ఈ చెక్కకి మేకు కొట్టి ఈ రకంగా చేయటం అనేది అసలు ఎప్పుడూ చూడలేదు అని నేను అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూసి దాని గురించి మాట్లాడితే నా మీద అన్యాయంగా మేకుల దేవుడు
చెక్కల దేవుడు అని చెప్పి మన దేవుణ్ణి అవమానించారని మాట్లాడారు. నేను ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పా వెంకటకృష్ణ గారు, నేను చదువుకున్నదే ఎక్కువ భాగం మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాను. నా కాలేజీ లైలా కాలేజు. నేను హిందూ మతాన్ని ప్రేమిస్తాను, కానీ పక్క మతాన్ని గౌరవిస్తాను. నేను బైబిల్లో కూడా బైబిల్ మొత్తం చదువుకోలేదు, కానీ నాకు ఫండమెంటల్స్ అన్నీ చాలా స్పష్టంగా ఐడియా ఉంది. ఈవెన్ ఖురాన్ ఐ హ్యాడ్ సమ్ బేసిక్ ఫండమెంటల్ ఐడియా ఉంది. నాకు అన్ని మతాల మీద అవగాహన ఉంది, గౌరవం ఉంది. బీయింగ్ ఏ సెక్యులర్ కంట్రీ వీఆర్ బౌండ్ టు రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ అని ఎన్నోసార్లు చెప్పి అతనికి మేక్ కొట్టారన్న సంగతి, నేను నవరగంతం మీద మేక్ కొట్టారు ఒక చెక్క కన్నది చెప్తే దాన్ని కూడా మిస్ఇంటర్ప్రిట్ చేసి కావాలని చెప్పి ఒక వైషమ్యాన్ని సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేయటం అత్యంత దురదృష్టకరం. ఇప్పుడు అక్కడ కాలనీలో ఇక్కడ మేము అందరం మతం మారిపోయాం, ఇక్కడ టెంపుల్ వద్దు అన్నారు కదా మీరు. ఇప్పుడు ఆ కాలనీలో వాళ్ళందరూ మేము మతం మారిపోయామని రికార్డెడ్గా వాళ్ళు చెప్పగలరా? చెప్పే పరిస్థితి ఉందా? ఇప్పుడు చెబితే వాళ్ళు బీసీసీలు అయిపోతారు కదా, మరి చెప్పగలరా? అవునండి, చెప్పలేరు. రఘురామరాజు నిన్ను రాముల వారిని అడ్డుకోవడానికి, గుడిని తిట్టడానికి, గుడిని అడ్డుకోవడానికి మాత్రము మతం మారుతారు, కానీ అసలు విషయానికి వచ్చేసరికి మాత్రం మళ్ళీ మేము మతం మారలేదనే చెప్పుకుంటారు. రైట్, దీని మీద మాట్లాడదాం సార్. ఇంకొక చిన్న బ్రేక్ తీసుకుంటాం.